పెట్టండి అంటుంది, బాగా పెట్టండి మళ్ళీ కావాలంటే. అధికారికంగా నేను అధికారులకు జవాబు చెప్పాలి. రసీదు పేపర్ కూడా తీసుకోండి. ఆ వీడియోలన్నీ ఫార్వర్డ్ చేయాలి. పీకేసినాడు ఎట్లా ఎవరైనా పీకేసడానికి లోకం మీద ఉంటుంది, ఇంత అన్యాయం ఉంటుంది. ఇంత అనొచ్చు కదా వాళ్ళతోడు. ఆ బోర్డు వల్ల నచ్చినట్లే ఈ గోంత నీకు కొంత పోతుంది. ఈ గోంత ఏమి ఇంత ఎత్తేసిన పశువు ఈ పాట చేసినాడేమని ముండ మొయ్యవాడు ఏం అన్యాయానికి తగులు పన్నాడు. ఆ ఎంఆర్ఓ ఎంత కమ్ముడు పోయి మమ్మల్ని ఇంత అన్యాయం చేసినాడు. ఏం మాట్లాడతావు నువ్వు? నోటీస్ ఎవరికి నువ్వు? చేయకుండా గవర్నమెంట్ ఫలం అయితే గవర్నమెంట్ కావచ్చు. 5 సెంట్లు 10 సెంట్లకు మమ్మల్ని ఇంత చేయడము, ఇంత అన్యాయానికి వచ్చి తగులు పడితే మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు ఇది పశువు అంతా మాకు ఎట్టొస్తుంది, ఈ వేసిన పంట అంతా ఎట్టబోతుంది. దీన్ని మాడి చెట్లు బాగా ఈ పశువు బాగా ఇంత ఎత్తు పశువు మమ్మల్ని గోడాం అనిపిస్తుంది. ఎవరి పది చేసుకుంటే ఏమి ఎకరాలు చేసుకునేవాడు నేను అర్ధెకరా ఒక్కొక్కటి తీస్తారా చెప్పారు. అర్థమైందా? అది ఏ నెల నుంచి అప్పుడు 2001 వరకు పన్ను బాక్రాపేట గ్రామము, వేకులు వెంకట సుబ్బమ్మ. 40 ఏళ్ళ నుండి ఈ భూమి చేసుకుంటా ఈ ఏకశిలా పర్మిషన్ మాకు ఇచ్చినారు. దాని తర్వాత 3 ఏళ్ళు పన్ను రసీదులు మా దగ్గర పన్ను తీసుకున్నారు. మళ్ళీ ప్రభుత్వం పన్ను తీసుకోలే. అప్పటి నుండి ఇప్పుడు దాకా మేము చేసుకుంటున్నాం. ఈ కాలంలో ఇంతమంది ఎంఆర్ఓలు మారిపోయినా ఎవరే కానీ మాకు చెప్పలే, ఏ ఆరయ్యా మాకు చెప్పలే మీది కాదని. మేమే చేసుకుంటున్నాం, మేమే అనుభవించుకుంటున్నాం. అన్నీ ఉన్నాయి మాకు బోర్లు అన్నీ. ఈ పొద్దు మా పంట వచ్చి నిష్కారణంగా తొలగించినారు. ఎన్ని లక్షలు చేసే పశువు వేసుకొని మేము నిన్న 6 గంటలప్పుడు వచ్చి మా పశువు అంతా తొలగించి మమ్మల్ని అట్ట కట్టం పెట్టినారు. నేను మాట్లాడలేక హార్ట్ పేషెంట్ నేను ఎన్నో కష్టాలో పడి సంపాదించుకొని నేలపాలు చేసిపోయినారు. లక్షలు ఖర్చు పెట్టి డిప్పులన్నీ ₹1,00,000 డిప్పులు గుల్లగుల్లగా డిప్పులు కూడా కొట్టేసినారు. పశువు కొట్టేసినారు, మాటి చెట్లు కొట్టేసినారు. దాంట్లో చెట్లు పుడుచుకుంటే మేము అడ్డం వచ్చే మమ్మల్ని లంజా కొడక, లపక్ కొడక, పోరా కొడక, లంజముండలాలా అని తహసీల్దార్ మాట్లాడినాడు. మేము ఏం చేయాలా ఆయనతో? మేము ఏమనలేక నిలబడిపోయినాం. మేము మా బతుకు ఇట్లా చేసిపోయినాడు, మమ్మల్ని అన్యాయం చేసినాడు. నేను ఎట్ట బతకాలా ఇప్పుడు? ఆడితో నేను ఏమన్నా అయితే ఆ తహసీల్దార్దే జవాబు, వాని మీదనే పెడతా నేను కేసు. ఎవరు చెప్పినా వినను, ఏం చేసినా వినను. నాకేమైనా ఆయనే జవాబు. ఇప్పుడు పశువుకైతే 2 లక్షల నష్టము, డ్రిప్ పైపులన్నీ పైలిపోయినాయి కాబట్టి దానికి కూడా ₹50,000 వరకు నష్టము. మాడి చెట్లు విధ్వంసం చేసినారు కాబట్టి మేము ఏ విధంగా మేము చేయాలనో మాకు అర్థం కావడం లేదు. ఎంఆర్ఓ మా పైన పగ తీర్చుకోవడానికే చేసినట్టుంది ఇది, చెప్పుడు మాటలు విని. కాబట్టి మాకు దీనికి ఏం జరిగినా కానీ, మా అమ్మకు కానీ నాకు కానీ ఏమి హాని జరిగినా కానీ ఎంఆర్ఓ అనే బాధ్యుడు. కాబట్టి మేము గత 27 సంవత్సరాలుగా అనుభవించుకుంటున్నాం. మాకు ఆల్రెడీ ఎక్సాల్ పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. వంక పోయిన తర్వాత మేము వంకకు ఆనకట్ట వేసుకొని ₹1,00,000 ఖర్చు పెట్టి మేము ఈ పొలం సాగు చేసుకుంటున్నాము. కాబట్టి ఏది జరిగినా కానీ ఎంఆర్ఓ బాధ్యుడు మాకు. కలెక్టర్ దీనిపైన చర్య తీసుకోవాల్సిందా కోరుతున్నాము. జేసీ మేడం కూడా న్యాయం చేయమని కోరుతున్నాం. మేము జేసీ ఆఫీసుకు పోయి వచ్చే లోపలనే మేము లేని పరిస్థితుల్లో తోటనంతా నాశనం చేశాడు.
గారు చెప్తారని చెప్పాడు, మమ్మల్ని అక్కడికి పొమ్మన్నాడు. తర్వాత సాయంత్రం 6 గంటలకు వచ్చేసి కూల్చి పారేశాడు పసుపు తోట. ఓకే. నేను వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలని. ఎప్పుడు కూడా మేము ప్రజల్లో ముందుండి పనులు చేసేవాళ్ళం. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో మేము ఎవరికి అన్యాయం చేయలే. ఎవరిని సగం పొద్దున్న వచ్చినా కూడా ప్రతి ఒక్క కులము మతం చూడకుండా నేను సాయం చేసిన. ఈరోజు హార్ట్ పేషెంట్ వెంకట సుబ్బమ్మ అనే అమ్మ, రామచంద్ర అని ఇద్దరు, వాళ్ళకు ఉండేది కూడా కొంచెం భూమి. ఆ భూమిలో 29 సర్వే లెటర్లో 6 లెటర్లు ఉన్నాయి. 6 లెటర్లో తహసీల్దారు మంచి వ్యక్తి అయితే 6 లెటర్లో కొనాముదులు కానీ అందరిది కొట్టేసి ఉంటే వంకపారం బాకని ఈరోజు మేము కూడా ఒప్పుకునిందాము. సేలేకి వచ్చి ఆమె దండం పెట్టి ఎంఆర్ ఆఫీస్కి నేను దొడుకోకపోతే దండం పెట్టి సేలేకి రాము చేయమని చెప్పేసి ఆమె జేసీ కాడికి పొమ్మని చెప్పి నమ్మించి మోసం చేసిన తహసీల్దారు. ఆయన అమ్మ ఈరోజు దుంతాడమని మీకు ఎవరు ఇచ్చినారు ఈ హక్కు తహసీల్దార్గా? ఆడగుతురు ఏమైపోతుందా, ఆమె ఏమైపోద్ది అని పార్టీ పక్కన పెట్టయ్యా. ఆమె ఏమైనా వైసీపీకి తిరిగి కట్టంగా కట్టుకొని చేసిందా? పార్టీని చూడకూడదు. ఆమె పార్టీకి ఏమైనా తిరిగి చేసిందా, కండ మోసిందా? మీరు ఒకటే చెప్తానా, వైసీపీ అని వాళ్ళని ఏలెత్తి చూపించి ఈరోజు వాళ్ళిద్దరు అబ్బా కొడుకును రోడ్ల పాలు చేసినావు. ఈ పశువు నష్టం కట్టించి, ఈ పశువు మళ్ళా దున్నిచ్చి, ఈ భూమి ఆమె శోధనం చేస్తే చేయి, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తాం. కలెక్టర్ గారికి తెలియాలా. మేము కూడా సపోర్ట్ ఉంటాం పేదలకు వెనక. కాబట్టి ఖచ్చితంగా రేపు ధర్నాకైనా సిద్ధమే, కలెక్టరేట్కైనా సిద్ధమే, చంద్రబాబు నాయుడు కాడికైనా అమరావతికైనా సిద్ధమే. మేము దయచేసి చెప్తాము, ఇట్లాంటి వాళ్ళ కోసం వెనకుంటా. బట్ ఇది కలెక్టర్కి తెలియాలా, వీళ్ళకి న్యాయం జరగాలి. లేకపోతే ఈమె చనిపోద్ది. ఈ మాట పేషెంట్ ఏం జరిగినా